ఈ పుంపుహార్ నుంచి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మందిరం ఫ్రంట్ వ్యూ చూపిస్తాను. వెళ్ళే దారిలో కూడా ఇవన్నీ బట్టల షాపులు అయితే బోల్డ్ ఉన్నాయి. ఇక్కడ కూడా లాడ్జీలు ఉన్నాయి. శంఖాలతో చేసినటువంటి అద్దాలు. ఇవేమో డ్రీమ్ క్యాచర్స్ అంటండి. ఇవి నాకు తెలీదు. అవి డ్రీమ్ క్యాచర్స్ అంటే మీరు ఏదైనా కళ ఉంటే ఆ కళని యూనివర్స్కి తీసుకెళ్తుంది అట. కాబట్టి పోయిందేముంది ఒకటి కొనుక్కుంటాను. మనం కళ కంటే ఆ కళని చూపిస్తుందంటే. ఆ తర్వాత హోటల్ శరవణ ఇక్కడ ఒకటి ఉంది చూసారా, ఇదే ఒరిజినల్. జాగ్రత్తగా చూసుకోండి, స్క్రీన్ షాట్ అయినా దాచుకోండి. హోటల్ శరవణ. ఇంకోటి ఎదురు ఉంటుందండి హోటల్ శరవణ అని. అది ఒరిజినల్ కాదు. ఇక్కడే బాగుంటుంది ఫుడ్. వెజిటేరియన్ తినేటటువంటి వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడే తినండి. ఇట్స్ గుడ్ అనమాట. బాగుంటుంది, తినడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ షర్ట్లు ఉన్నాయి కానీ మన సైజు దొరకవాలండి. మనం కొద్దిగా స్మార్ట్ కదా, కాబట్టి హోమ్ టీ షర్ట్లు అవి మన సైజు లేవు, చిన్నపిల్లలకు ఉన్నాయి. ఇదిగోండి అమ్మవారి టెంపుల్. బాణాసురుడిని సంహరించిన అమ్మవారి కుమారి ఆలయం చూడదగ్గ మరో పర్యాటక ప్రదేశం. మూడు వైపులా ఎత్తైన గోడలున్న ఈ ఆలయంలో 3 ప్రాకారాలున్నాయి. ఆలయంలోని ముగ్ధ మోహనదేవి విగ్రహం భక్తులను పరవశింపజేసేలా ఉంటుంది. ఒకప్పుడు దేవి ముఖ్యలోని రత్నపు కాంతి నావికులను ఆకర్షించి నావల రేవులోని బండరాళ్లను దీకునేవని చెబుతుంటారు. బంగాళాఖాతానికి అభిముఖంగా ఉండే ఈ ఆలయ ద్వారాన్ని ఎల్లప్పుడూ మూసే ఉంచుతారు. సంవత్సరంలో 4-5 సార్లు మాత్రమే ఉత్సవాల సందర్భంగా తెరుస్తారు. పురాణ కథనాల ప్రకారం కుమరి ఆలయంలో దేవతగా కొలువబడుతున్న కన్యాదేవి పరమశివుడిని వివాహం చేసుకునేందుకు సిద్ధపడిందట. అయితే ముహూర్తం సమయానికి కూడా శివుడు రాకపోవటంతో విందుకు సిద్ధం చేసి పెట్టుకున్న బియ్యం రాశులను, మిగిలిన వస్తువులను అలాగే ఉంచేశారట. కాలక్రమంలో అవి చిన్న చిన్న రాళ్లుగా, బండలుగా మారిపోయాయని స్థానికుల నమ్మకం. అందుకే ఇప్పటికీ కన్యాకుమారి సముద్రం ఒడ్డున బియ్యాన్ని పోలిన సన్నటి రాళ్లు కనిపిస్తుంటాయని చెబుతుంటారు. ఇది దక్షిణ భారతదేశాగ్రమున వెలసిన పవిత్ర క్షేత్రం. 3 సముద్రాలైన బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రం కలిసే చోట నిర్మితమైన ఈ ఆలయం అతి పవిత్రమైంది. ఈ ఆలయంలోని విగ్రహాన్ని పరశురాముడు ప్రతిష్ఠించాడని ప్రతీతి. ఇక్కడ అమ్మవారు కన్యాకుమారి రూపంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ విశాలమైన ఆలయాన్నంతటినీ నల్లని గ్రానైట్తో నిర్మించారు. ఆలయం అందులోని కన్యాకుమారి గర్భాలయం తూర్పునకు అభిముఖంగా ఉన్న సాధారణంగా భక్తులకు ఆలయ ప్రవేశం ఆలయ ఉత్తర ద్వారం ద్వారానే జరుగుతుంది. కొన్ని ప్రత్యేకమైన రోజులలో మాత్రమే తూర్పు ద్వారం తెరుస్తారు. పురుషులు పైనున్న అంగవస్త్రాన్ని తీసిలోనికి ప్రవేశించాలి. ఈ ఆచారం తమిళనాట చాలా ఆలయాల్లో ఉంది. ఆలయం అంతా నల్లరాతి నిర్మాణమైనందున వెలుతురు తక్కువగా ఉన్నందున అంతా చీకటిమయంగా ఉంటుంది. ఈ ఆలయ ప్రధాన ద్వారం అనగా తూర్పు వైపున ఉన్న మహాద్వారాన్ని మూసి ఉంచడానికి ఒక కథను చెప్తారు. అదేమంటే గతంతలో తూర్పు వైపున ఉన్న మహాద్వారం ద్వారానే భక్తులకు ప్రవేశం ఉండేది. అనగా బంగాళాఖాత సముద్రానికి ఎదురుగా ఆలయంలోని అమ్మవారి ముక్కుపుడక నుండి వెలువడే కాంతి సముద్రంలో సుదూరంలో ఉన్న ఓడలకు చేరి ఇది సురక్షితమైన రేవుగా భావించి నావికులు ఆ వెలుగు ఆధారంగా తీరానికి రావడానికి ప్రయత్నించి సముద్రంలో అక్కడున్న నల్లరాతి గుట్టలకు ఢీకొని ప్రమాదాలకు గురయ్యేవని, దానివలన తూర్పు ద్వారం మూసివేశారని అంటుంటారు. కన్యాకుమారిలో బంగాళాఖాతం, మరోవైపు అరేబియా మహాసముద్రం, దిగువన హిందూ మహాసముద్రం వీక్షకుల్ని పరవశింపజేస్తుంటాయి. సముద్ర తీర ప్రకృతి రమణీయతతో అలరారే కన్యాకుమారి సముద్ర తీరంలోని థోరియం ధాతువుతో కూడిన ఇసుక రేణువులు పరమేశ్వరుడి అద్భుత శక్తికి ఆనవాళ్లుగా చెబుతుంటారు. అలాగే వారణాసి పరమశివుడికి నివాస స్థలమైనట్లుగా కన్యాకుమారి పార్వతీదేవికి నివాస స్థలమని స్థానికుల ప్రగాఢ విశ్వాసం.
3 మహాసముద్రాల నీరు పార్వతీమాత పాదాలను కడుగుతున్నట్లుగా ఉంటుందని భక్తులు నమ్ముతుంటారు. కన్యాకుమారిలో చూడదగ్గ పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నా ప్రధాన ఆకర్షణ త్రివేణి సంగమం. వాటిలో ముఖ్యమైనవి వివేకానంద రాక్, తిరువళ్ళువర్ విగ్రహం, గాంధీజీ స్మారక మంటపం, కుమారి ఆలయం ముఖ్యమైనవి. అలాగే ఈ ప్రాంతంలో అనేక రకాల అరుదైన పుష్పాలు, వృక్షాలను కూడా చూడవచ్చు. ఇంకా పెలికాన్, ఫ్లెమింగ్, స్పూన్బిల్, అనేక రకాల బాతులు కన్యాకుమారికి వలస వస్తుంటాయి. ఈ విదేశీ పక్షులు కూడా పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. ఇంకా మై డియర్ ఫ్రెండ్స్, మొత్తం అన్నీ చూసాం కదా. కన్యాకుమారిలోను మ్యాక్సిమం అన్నీ బాగానే కవర్ చేసాము. ఇక్కడితో మరి ఇప్పటికే బాగా వీడియో లెంగ్తీ అయింది. వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కనుక ఈ టూర్ని ఆదరించి బాగా చూస్తే ఇంకా మేము నెంబర్ ఆఫ్ ఊళ్ళకి వెళ్ళి ఇంకా చూపిస్తూ ఉంటాము. ఓకే, మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, బాయ్.